వి5 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. డెబ్బై 4వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తిరుమల శ్రీవారిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దర్శించుకున్నారు. స్వామివారి సేవలో నారా లోకేష్ టీడీపీ ప్రముఖ నేతలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హస్తం పార్టీ సీనియర్ నేతల రాకతో కళకళలాడింది. ఇంటింటా కాంగ్రెస్ పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని విశాఖలో ఆ పార్టీ అగ్రనేతలు ఘనంగా ప్రారంభించారు. ఓ డ్రైవర్ తన కారులో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర్ నగర్ శివార్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. మఠాధిపతులు పీఠాధిపతుల ఆదేశాల అనుసారం సీఎం కేసీఆర్ సారథ్యంలో ఆలయాలను అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. పేద ప్రజల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందజేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని, సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో మన దేశం గణతంత్ర దేశంగా రూపాంతరం చెందిందని 7వ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం అన్నారు. పల్నాడులోని బ్యాంకులో బంగారం మాయం కావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లి మండలం రొంటపాళ్లలో ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంకులో భారీ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టే ముందు తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను గంటల తరబడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నిరీక్షించేలా ప్రభుత్వం వ్యవహరించిందని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చార్మినార్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు ఆల్హాజ్ అహ్మద్ బాషా జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో వివాదాస్పదం అక్కినేనిని తొక్కినేని వ్యాఖ్యలపై సీనియర్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. నాన్నగారు ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీకి 2 కళ్ళ లాంటి వారని వ్యాఖ్యానించారు. విశాఖ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. నౌకాదళ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా శుభాకాంక్షలు తెలిపారు మరియు స్మార్ట్ డ్రిల్ ను అభినందించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ అబ్రాన్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మరియు సిబ్బంది ప్రారంభించారు. న్యూ టెర్మినల్ వద్ద ఆగేందుకు అధికారులు పార్కింగ్ విమానాలు రెడీ చేశారు. దీనిపై సుమారు 30 విమానాలు ఆపవచ్చని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి దేశ అభివృద్ధికి పాటుపడాలని, స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గూడూరు పురపాలక సంఘం కమిషనర్ సాయినాథ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా గణతంత్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ విశాఖలో వామపక్షాలు నిరసనకు దిగాయి. రాజ్యాంగంలో కీలకమైన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం లాంటి అంశాలపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నేతలు నిరసనకు దిగాయి. యాదాద్రి జిల్లా మెటకొండూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో చీమలకొండూరు గ్రామానికి చెందిన రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డిలో జరిగిన ఒక పోలీస్ కానిస్టేబుల్ వివాహానికి హాజరయ్యారు. ఆయన రావడంతో అభిమానులు రిసెప్షన్ లో జగ్గారెడ్డిపై నోట్ల కట్టలు చల్లారు. ఉన్నంతసేపు జగ్గారెడ్డి అభిమానులతో కలిసి చిందులేశారు.